హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీషోలో నేను తీసుకున్న పట్టు శారీ కలెక్షన్ ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. అండ్ మీషోలో అయితే ప్రజెంట్ మహా ఇండియన్ సేల్ నడుస్తుంది. చాలా తక్కువ ప్రైస్లో చాలా రకాల ప్రోడక్ట్స్ అప్డేట్ అయ్యాయి. అండ్ న్యూ స్టాక్ కూడా చాలా వచ్చేసిందండి. ఇప్పుడు మనం చూసే ఈ శారీస్ అన్నీ బనారస్ డిజైన్లో పట్టు శారీస్ అండి. చాలా బాగా వచ్చాయి. క్వాలిటీ అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. అందుకే మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ప్యాకేజ్లో మనకు 3 శారీస్ వచ్చాయి. 3 కూడా మనకు పట్టు శారీసేనండి. బనారస్ మోడల్లో ఉండే పట్టు శారీస్. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాము. ఒక్కొక్క శారీ ఎలా వచ్చింది, వాటి ప్రైస్ ఏంటి మీతో షేర్ చేసుకుంటాను. ఇంత మంచి మంచి కలెక్షన్ మీషోలో మనం బ్రౌజ్ చేస్తున్న కొద్దీ బాగా అప్డేట్ అవుతూ ఉంది. మంచి మంచి కలెక్షన్ కనిపిస్తుంది. ఫుల్ హ్యాపీ అండి. బయట మనకు ఆఫ్లైన్లో కూడా ఇంత మంచి ట్రెండింగ్ మోడల్స్ అవైలబుల్లో లేవు. ఉన్నా కానీ వాటి ప్రైస్ కూడా ఇందులో ఉన్నదానికి 3 టైమ్స్ ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. చూస్తున్నారు కదా ఈ శారీ. యాక్చువల్గా నా ఫోన్లో కొంచెం వీడియో క్లారిటీ మిస్. సేమ్ యాస్టీస్గా రిఫరెన్స్ పిక్లో ఎలా చూపించాను, వెబ్సైట్లో ఎలా ఉందో అలానే వచ్చిందండి. కాకపోతే ఇక్కడ నాకు లైట్ కలర్ కనిపిస్తుంది. ఈ శారీ అయితే గోల్డ్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్. రెడ్ కలర్ అని కూడా అనొచ్చు. దుర్గామాత పూజలకి కానీ, లేకపోతే అమ్మవారి ఇంకా ఇలాంటి పూజలే కానీ, కుంకుమ పూజలకి కానీ, శుభకార్యాలకి కానీ ఇలాంటి పట్టు శారీస్ ప్రిఫర్ చేస్తారు కదా. శారీ అయితే మీడియం వెయిట్ ఉందండి. చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు. రియల్గా ఫుల్ సాటిస్ఫై అనిపించింది. ఇందాక రిఫరెన్స్ పిక్లో చూపించాను కదా, నాకైతే ఈ శారీ జస్ట్ 1153 రూపీస్ పడిందండి. చూడండి, ఇందులోనే మనకి ఇదే ప్యాటర్న్లో, కాకపోతే బార్డర్ మాత్రము కొంచెం బార్డర్లో ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్తో మనకి 3 డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ఇందులో చూడండి, శారీ అయితే షేడ్ అవుతూ ఉంది. నాకు వీడియోలో క్లారిటీ మిస్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫుల్ షైన్ అవుతూ కెమెరా దగ్గర మిస్ అవుతుంది. క్రీమ్ కలర్ పైన సెల్ఫ్ క్రీమ్ కలర్లోనే డిజైన్స్ ఇచ్చారు. బార్డర్ చూడండి, టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చారు. పట్టు శారీస్కి అయితే మ్యాక్సిమం అలానే ఇస్తారు. బార్డర్ కింద అయితే మనకి లాంగ్ బార్డర్, క్లాత్ ట్రాన్స్పరెంట్గా లేదు, అందుకే మీకు ఇలా హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను. ఇది మన టమాటా రెడ్ అని చెప్పాను కదండి. ఇది కూడా మనకి మొత్తం జరీ ఓవెన్ టైప్లో, అంటే బార్డర్ గోల్డ్ కలర్ జరీ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇక్కడ మనకి బార్డర్ చూద్దాము. బార్డర్ అయితే చమంతి ఫ్లవర్స్ లాగా వెడల్పుగా ఇచ్చేసారు. అండ్ శారీ మొత్తం మనకి సెల్ఫ్ మ్యాంగోస్ రౌండ్గా తీగల అల్లికతో కంటిన్యూషన్ ఉంటుందండి. కొంగు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తము ఉంటుంది. ఇదైతే మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే మనకి శారీలో ఇచ్చిన బార్డర్ ఇవ్వలేదు, దీన్ని వెరైటీగా ఇచ్చారు. మనకి 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారండి. మనం లాంగ్ బార్డర్ పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే షార్ట్ బార్డర్ పెట్టుకోవచ్చు. ఇది బ్లౌజ్ అండి మనకి ఈ శారీకి ఇచ్చింది. బ్లౌజ్కి అండ్ పళ్ళుకి మధ్యలో పార్టిషన్ లాగా ప్లెయిన్ కలర్ ఇచ్చారు. మనం టసల్స్ వేసుకోవాలనుకుంటే టసల్స్ వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, అందుకే ఇచ్చారో అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా, శారీ ఓవరాల్గా నా దాంట్లో కలర్ షేడింగ్ అవుతుంది కాబట్టి ఒకసారి పింక్ కనిపిస్తుంది. కాదండి, ఇది కంప్లీట్గా రెడ్ కలర్. రివర్స్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. అంటే జరీ ఏమో మరి అది ఊడిపోతుందేమో అని కాదు, పట్టు శారీకి మనకి ఇలా ఎంత థ్రెడ్ ఉంటుంది వెనకాల అంతే ఉందండి. శారీ మీడియం వెయిట్ ఉంది. ఇక్కడ రివర్స్లో మీకు ఫుల్గా కనిపిస్తుంది కదా. బిగ్ బార్డర్ శారీ అండి, చాలా పెద్దగా వచ్చింది. శారీ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. పర్చేస్ చేసినా కానీ ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు. అండ్ మీషోలో అయితే దీనికి 4 స్టార్ రేటింగ్ ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మొత్తం శారీ ఓవరాల్గా ఒకసారి చూపిస్తున్నాను. మనకి థ్రెడ్స్ ఉన్నాయి కదండి ఫ్లవర్, వాటి థ్రెడ్స్ మాత్రమే కనిపిస్తుంది. మనం పీకో చేసినప్పుడు కొంచెం పెద్ద పాలు రిఫర్ చేయాలి. ఇప్పుడు ఆ థ్రెడ్స్ మనకి ఫాల్లో కవర్ అయిపోతాయి. శారీ అంతా మొత్తం ఒకసారి చూపిస్తున్నాను కదా, ఎక్కడ చిన్న డ్యామేజ్ రాలేదు. రన్నింగ్ బ్లౌజ్ అని మెన్షన్ చేశారు, ఎందుకంటే పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ కూడా అంత గ్రాండ్గా ఇచ్చారు మనకైతే. చూస్తున్నారు కదా, లైన్స్ రెడ్ కలర్ మీద లైన్స్ రావడం వలన కలర్ షేడ్ కనిపిస్తుంది. అందులో మళ్ళీ గోల్డ్ కలర్ థ్రెడ్తో గోల్డ్ కలర్ డిజైన్తో రౌండ్ చుక్కల్లాగా డిజైన్ ఇచ్చారు. పట్టు శారీస్ 1000 రూపీస్ ఎబో పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీషోలో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. బయట అయితే ఇంత లాంగ్ బార్డర్ ఉన్న శారీస్ అయితే మనకు మినిమం 2000 ఎబోనే దొరుకుతాయి. ఆఫ్లైన్లో అయితే ఇక్కడ బార్డర్ చూడండి, బ్లౌజ్కి ఇచ్చింది ఎంత బాగుందో, జిగ్జాగ్ జరీ బార్డరు
చాలా నీట్గా ఉంది. దీన్ని మనం హాఫ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇంత పెద్దగా వద్దనుకుంటే ఒక హాఫ్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు, క్రియేటివ్గా థింక్ చేసి. మీషోలో నేను తీసుకున్న నెక్స్ట్ కాపర్ సాఫ్ట్ సిల్క్ శారీ అండి. రియల్గా యూనిక్ మోడల్. మనకు బయట అయితే దీని ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. మీషోలో కూడా మనకి కాపర్ మోడల్లో శారీస్ చాలా తక్కువ. డిజైనర్ పీస్ లాగా ఉందండి. చూడండి మ్యాంగోస్ ఎంత బాగా తీర్చిదిద్దారో. శారీ మొత్తం మనకి కాపర్ జరీతోటే ఉంటుంది. ప్లెయిన్ క్లాత్ అనేది ఎక్కడ కనిపించదు. జస్ట్ బ్లౌజ్ కోసం, టస్సల్స్ కోసం మాత్రమే ఇచ్చారు. ఆ బ్లౌజ్ కోసం కూడా ఎందుకంటే పైపింగ్ ఇస్తే లుక్ వస్తుందని చెప్పి ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్ శారీ. నాకైతే మీషోలో జస్ట్ 695 రూపీస్కే వచ్చేసిందండి. చూడండి శారీ ఇది కింద బార్డరు, టెంపుల్ బార్డర్, కింద ఫ్లవర్స్, తర్వాత కింద మళ్ళీ కడ్డీ బార్డర్లు ఇచ్చారు. ఆ కడ్డీ బార్డర్లో కూడా మనకు జిగ్జాగ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, చూడండి జిగ్జాగ్ లైన్స్. మళ్ళీ కింద మనకి బార్డర్ హైలైట్ అవ్వాలని చెప్పి మళ్ళీ గ్రీన్ కలర్ని సన్నగా లైన్ ఇచ్చారు. ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి. చాలా బాగుంటుంది శుభకార్యాలకైతే. రియల్గా మనము వెరైటీగా, స్టైలిష్గా, అందరిలో యూనిక్గా కనిపించాలనుకుంటే ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు. శారీ క్లాత్ ట్రాన్స్పరెంట్ కాదు అండ్ మీడియం వెయిట్ ఉందండి. చాలా ఈజీ మెయింటెనెన్స్. నేను కూడా ఇదే శారీ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ నాకు మ్యాంగోస్ కాకుండా నామాల షేప్తో తీసుకున్నాను. ఆ ఫోటో ఇక్కడ రిఫరెన్స్ లాగా పెడదాం అనుకున్నాను. నా దగ్గర ఆ ఫోటో ఏమీ లేదు. బార్డర్ మనకి పైన కింద 2 సైడ్స్ సేమ్ సైజ్ ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో, ఎంత రిచ్గా ఉంది. ఈ ఒక్క బ్లౌజు మనం మిగతా వేరే కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు, అంత బాగా వచ్చింది. మొత్తం కాపర్ కలర్, దాంట్లో సన్నగా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్స్ తోటి వేవింగ్ చేయాలి కాబట్టి గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా రన్నింగ్ బ్లౌజ్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ పళ్ళు ఎలాంటి బార్డర్ డిజైన్ ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే డిజైన్. మీకు జూమ్లో చేసి చూపిస్తాను. సన్నగా జిగ్జాగ్ కనిపిస్తుందా, అదంతా మన బ్లౌజ్ పీస్ అలానే వస్తుందండి. ప్యూర్ కాపర్ బ్లౌజ్ పీస్. ఇది గ్రీన్ కలర్ మనం పైపింగ్కి కానీ టస్సల్స్కి కానీ వేసుకుంటే శారీ గ్రాండ్ లుక్ వస్తుంది. శారీ కట్టుకున్న పిక్ కాకుండా నార్మల్గా శారీ రిఫరెన్స్ పిక్ పెడతాను, మీరు కూడా చూడండి. చాలా బాగుంటుంది. హైలీ రికమెండెడ్ టు పర్చేస్. రియల్గా ఇదైతే మనకి దీని ఫ్యాబ్రిక్ బ్రోకేడ్ అని మెన్షన్ చేశారు. వాష్ చేయడానికి లేదండి. ఇందాక చూపించిన శారీ కానీ ఈ శారీ కానీ మనకి మిషన్ వాష్ చేయడానికి లేదు, హ్యాండ్ వాష్ చేయడానికి లేదు, ఓన్లీ డ్రై వాషే. శారీ చూడండి ఓవరాల్గా చూపిస్తున్నాను. డిజైనర్ వేర్ శారీ, పార్టీ శారీ అని చెప్పొచ్చు. చాలా యూనిక్ కలెక్షన్ ఇదైతే. మీషోలో అయితే దీనికి 4 స్టార్ రేటింగ్ ఉందండి. ఎంత గ్రాండ్ కనిపిస్తుందో కదా. బార్డర్ అయితే ఇలా ఎలివేట్ అవుతూ ఉంది. నా ఫోన్లో కొంచెం క్లారిటీ మిస్ అయింది. నాకైతే ఇలా క్లారిటీ లేకుండా తీసినందుకు బాధగా ఉంది. కాకపోతే ఇంకేం చేయడానికి ఆప్షన్ లేదు కదా. ఇది మన శారీ ఓవరాల్గా అండి. మనకి శారీలో వచ్చిన కాపర్ని, బార్డర్లో ఇచ్చిన కాపర్ని డిఫరెన్షియేట్ చేయడానికి గ్రీన్ కలర్లో వాళ్ళు టెంపుల్ డిజైన్ ఇచ్చారు. చూడండి ఎంత తీర్చిదిద్దినట్టు, బాగా ఆలోచించి డిజైన్ చేసినట్టు అనిపించింది శారీని చూస్తుంటే. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నందుకు. శారీకి మనకి పళ్ళుకి మధ్యలో పళ్ళు స్టార్ట్ అయిందని చూపించడానికి కూడా వాళ్ళు టెంపుల్ డిజైన్ యూజ్ చేశారు. ఇలా జిగ్జాగ్ ఉంటుందండి. మనకి క్లాత్ మొత్తం లైట్ వెయిటేనండి. ఈజీగా కట్టచ్చు, ఈజీగా మనకి ఫోల్డింగ్ అవుతుంది. శారీ క్లాత్ లైట్ వెయిటే. రివర్స్ సైడ్లో చూపిస్తున్నాను. ఈజీ మెయింటెనెన్స్. థ్రెడ్స్ ఏమీ లేవట్లేదు. బార్డర్లో కానీ శారీస్లో కానీ ఎలాంటి థ్రెడ్స్ లేవట్లేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. కొంచెం క్రియేటివ్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇంకా సూపర్ లుక్ కనిపిస్తుంది. మీషోలో నేను తీసుకున్న ఎల్లో అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న బనారస్ పట్టు శారీ అండి. శారీ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ నాకు అలానే వచ్చింది. నేను చెప్పాను కదండి మన వీడియోలో కొంచెం క్లారిటీ మిస్ అయింది. పట్టు శారీస్ ఎప్పుడే కానీ మధ్యలో బార్డర్ కాకుండా మధ్యలో శారీ మీద సెల్ఫ్ కలర్ తోటి డిజైన్ ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ద్రాక్ష పండ్ల గుత్తి, ఫ్రూట్ బాస్కెట్ లాగా, లీవ్స్ మోడల్. ఇలా శారీలో ఎల్లో కలర్ మీద గోల్డ్ కలర్ తోటి మనకు డిజైన్ ఇచ్చారు. ఇది కూడా బిగ్ బార్డర్ శారీ అండి. చాలా పెద్దగా వచ్చింది బార్డర్ అయితే. కానీ పైన సేమ్ బార్డర్ ఇవ్వలేదు. పైన కొంచెం చిన్నగా అనద్దు, అది కూడా చాలా పెద్దగా ఉంది బార్డరు. దాదాపు మనకి 2 చేతులు పట్టేంత ఉందండి బార్డర్ అయితే. చూస్తున్నారు కదా శారీ అయితే ఎంత షైన్ అవుతుందో లైట్కి. కూడా మనకు బనారస్ సిల్క్
లైట్ వెయిట్ శారీ అని మెన్షన్ చేశారు, అంటే టిష్యూ శారీ అని మెన్షన్ చేశారు. బార్డర్ చూడండి డిజైన్గా ఇచ్చారు. కింద అయితే యూ షేప్లో, తర్వాత ఫ్లవర్స్ షేప్ అని, దాన్ని శారీస్ని బార్డర్ని డిఫరెన్షియేట్ చేయడానికి పైన కింద మనకు 2 సైడ్ మళ్ళీ నావీ బ్లూ కలర్ లైన్ ఇచ్చారు. దానివలన కాంట్రాస్ట్ లుక్ చాలా హైలైట్ అవుతుంది. బిగ్ బార్డర్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. మీషోలో అయితే ఈ శారీ నాకు 905 రూపీస్ వచ్చింది యూపీఐ పేమెంట్తో. పైన అయితే మనకి చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్సే వచ్చాయి. రిఫరెన్స్ పిక్ మీకు షేర్ చేశాను కదా. ఇక్కడ శారీ చూడండి, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. కంప్లీట్ పట్టు శారీని మనం ఎలా మెయింటైన్ చేస్తామో ఈ శారీస్ని కూడా మనం అలానే మెయింటైన్ చేయాలి. జరీ ఓవెన్ బార్డర్ ఇచ్చారు. శారీ పళ్ళు బ్లౌజు రెండు సేమ్ కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు హైలైట్ అవ్వడానికి. యాక్చువల్గా మనకు బార్డర్ కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఎందుకంటే అక్కడ మనకి ఎల్లో, గోల్డ్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ 3 కలర్ కాంబినేషన్స్ మిక్స్ అయ్యేసరికి అది గోల్డ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి పళ్ళు దగ్గర కానీ బ్లౌజ్ దగ్గర కానీ ఓన్లీ నావీ బ్లూ ప్లస్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ జరీ మిక్స్ అవ్వడం వలన ఇది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. శారీ రియల్ కలర్ ఫుల్ ఎల్లో అండి, కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి బ్లౌజ్ కానీ మనకి పళ్ళు కానీ చాలా కాంట్రాస్ట్ లుక్తో శుభకార్యాలకైతే హైలీ ప్రిఫర్ చేయొచ్చండి ఇలాంటి శారీస్. ఈ శారీ కూడా మనకి మీషోలో 4.1 స్టార్ రేటింగ్తో అవైలబుల్లో ఉందండి. మనకి టసల్స్, పట్టు శారీస్కి టసల్స్కి ప్రొవిజన్ ఇవ్వడానికి వీళ్ళు ఇలా ఇచ్చారు. ప్లెయిన్ క్లాత్ బ్లౌజ్కి ఏమైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి కూడా కొంచెం ప్లెయిన్ క్లాత్ ఇచ్చేశారు. ఈ 3 బనారస్ పట్టు శారీ లుక్లో ఉన్న శారీస్లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.